ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దోళ్ళు చెప్తుంటే ఇప్పటి జనరేషన్ మాత్రం కెరియర్ పై ఫోకస్ చేయకపోతే పచ్చళ్ళమ్ముకోవాల్సి వస్తుందని 30-40 ఏళ్ళు వచ్చినా పెళ్లి యూసు ఎత్తడం లేదు. లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటామని క్లియర్ గా చెప్తున్నా. ఈ ట్రెండ్ పై రీసెంట్ గా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. తాజాగా హైదరాబాద్ ఐఐటి క్యాంపస్ లో జరిగిన ఓ ప్రోగ్రామ్ కి అటెండ్ అయిన ఉపాసన యూత్ లో మ్యారేజ్ పై ఉన్న ఒపీనియన్ ను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అక్కడున్న స్టూడెంట్స్ ను ఉద్దేశించి ఇక్కడ ఎంతమంది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించగా అబ్బాయిలే ఎక్కువగా స్పందించారు. దీన్ని బట్టి మహిళలు కెరియర్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని అర్థమైపోతుంది. ఇది న్యూ ప్రోగ్రెసివ్ ఇండియాగా అభివర్ణించారు ఉపాసన. మీ గోల్ ఏమిటో తెలుసుకొని అన్స్టాపబుల్ గా దూసుకుపోమ్మని అమ్మాయిలకు సలహా ఇచ్చారు. అయితే ఉపాసన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ఐఐటిలో తన స్పీచ్ కు సంబంధించిన వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. తాజాగా జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు సైతం ఉపాసన కామెంట్స్ పై రియాక్ట్ అవుతూ పెళ్లి చేసుకున్నా కూడా కెరియర్ పై ఫోకస్ పెట్టొచ్చని, వయసులో ఉండగానే పెళ్లి చేసుకోవాలని, ఇది ఒక బాధ్యత అని చెప్పారు. తాను కలిసి యువ పారిశ్రామికవేత్తలకు 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కలిగి ఉండాలని సలహా ఇస్తానని, వీటిని ఎందుకోసమో వాయిదా వేయొద్దని చెప్తున్నారు. సమాజం పట్ల, తమ పూర్వీకుల పట్ల ఉన్న జనాభా బాధ్యతను యువత నిర్వర్తించాల్సిందేనన్నారు శ్రీధర్ వెంబు. తన ఆలోచనలు కొంచెం పాతకాలపు భావాల్లా అనిపించవచ్చని, కానీ ఇవి మళ్లీ ప్రజల్లో ప్రతిధ్వనిస్తాయని తాను నమ్ముతున్నానంటూ ఉపాసన ట్వీట్ కు రియాక్ట్ అవుతూ మరో ట్వీట్ చేశారు. అయితే అదే ప్రోగ్రామ్ లో ఉపాసన చేసిన మరికొన్ని కామెంట్స్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. అమ్మాయిలు అండాలను దాచుకోవాలని, దీనివల్ల ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి అనేది నిర్ణయించుకోవచ్చన్నారు ఉపాసన. ఆర్థిక స్వాతంత్రం లభించాకే పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాతే పిల్లల్ని కనాలని సూచించారు. ఇలా అండాలను దాచుకోవాలన్న ఉపాసన వ్యాఖ్యలపై కొందరు మండిపడుతున్నారు. తమ ఫ్యామిలీ కంపెనీ అపోలో ఫర్టిలిటీ బిజినెస్ పెంచుకునేందుకు ఉపాసన ఈ వ్యాఖ్యలు చేశారని ఓ నెటిజన్ మండిపడ్డారు. అపోలో ఐవీఎఫ్ ఎగ్ ఫ్రీజింగ్ బిజినెస్ కోసం మహిళల ఆర్థిక స్వాతంత్రం, కెరియర్, గోల్స్ అంటూ మాట్లాడుతున్నారని, ఈ మాయలో అమ్మాయిలు పడవద్దని సూచిస్తున్నారు. పెళ్లయ్యాక భర్త సాయంతో ఉన్నత స్థానాలకు చేరుకున్న మహిళలు చాలా మందే ఉన్నారని అన్నారు. కెరియర్ ముఖ్యమే, కానీ ఇందుకోసం దేన్ని వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఆ నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా ఉపాసన వీడియోకు మిక్స్డ్ కామెంట్స్ వస్తున్నాయి.